నేనైతే చండీగఢ్ రైల్వే స్టేషన్లో దిగిన కాంచి మీకు ఈ రైల్వే స్టేషన్ని కూడా చూపించడానికి ట్రై చేస్తున్నా. వీడియో అయితే కొంచెం స్లోగా అవుతుంది. ఇది వచ్చేసి చండీగఢ్ రైల్వే స్టేషన్. మనమైతే ప్లాట్ఫామ్ 3 నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం. అంతా వర్క్స్ నడుస్తుంది. దీన్ని కూడా అప్గ్రేడ్ చేస్తున్న స్టేషన్ని నేను చూడవచ్చు. పక్కన కన్స్ట్రక్షన్ వర్క్స్ అవి లిఫ్ట్స్ కనిపిస్తున్నాయి. సో ఎక్సిలేటర్ నుంచి అయితే మనం ఎగ్జిట్ అయిపోదాం. మా ఫ్రెండ్ అయితే వస్తా అన్నాడు, ఆల్రెడీ రైల్వే స్టేషన్ అక్కడ ఉన్నా అన్నాడు. సో అతనితో స్టార్ట్ అయ్యి రూమ్కి వెళ్ళి అక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి ఎక్కడికైనా కలిసి వెళ్ళాలి. కలిసి సోలాన్ ఇది సిమ్లా దగ్గర ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలి. ముందైతే ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుదాం. ఆఫ్టర్ దట్ కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్దాం. చూడొచ్చు మనం ఇప్పుడైతే ఇదైతే చండీగఢ్ అప్డేట్ చేస్తున్న స్టేషన్ని. మీకు ముందు పోలీస్ వాళ్ళు కనిపిస్తారు గన్స్ తోటి. ఆర్మీ వాళ్ళు అనుకోండి వాళ్ళు. బహుశా ఇక్కడ నుంచి దిగుతున్నారో వెళ్తున్నారో నాకైతే అర్థం అవ్వలే. ఐ థింక్ దిగుతున్నారేమో అనుకుంటా. చూడనా ఎక్కుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. సో ఈ రైల్వే స్టేషన్ అయితే మరీ అంత రద్దీగా ఏం లేదు, నార్మల్గా ఉంది. మీకు ఇక్కడ ముందు చూస్తే ఆటోలు ఉన్నాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే దిగంగానే ఆటోలు ఉంటాయి. సో మీకు ఇక్కడ ఎలక్ట్రిక్ ఆటోస్ ఉంటాయి చూడండి, చూపిస్తా మీకు. సో మా ఫ్రెండ్ అయితే వచ్చేసిండు, నేను అతనితో కలిసి రూమ్కి వెళ్తున్నా. ఇప్పుడు స్టార్ట్ అయ్యా. మీకు ఇలాంటి ఎలక్ట్రిక్ ఆటోస్ ఎక్కువ కనిపిస్తాయి ఇక్కడ. మీకు కనిపిస్తుంది వెళ్తుంది కదా, ఇది మన దగ్గర కూడా కనిపిస్తుంది కామన్గా. చూడవచ్చు ఇక్కడ ఈ చండీగఢ్లో ఎక్స్పెన్సివ్ ఉంటుంది లివింగ్ కొంచెం. ఎందుకంటే చండీగఢ్ 2 స్టేట్స్కి సింగిల్ రాజధాని అన్నమాట. మీరు రోడ్ చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నేను కూడా హెల్మెట్ పెట్టుకున్నా, మీరు గమనించారో లేదో. రైడర్ అండ్ పైలట్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఇక్కడైతే స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. హెల్మెట్ లేకపోయినా చలాన్స్ అనేవి భారీగా ఉంటాయి. హెల్మెట్ లేకపోతే 2000 అండ్ సిగ్నల్ జంప్ చేస్తే 5000 అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఫైన్స్. సో చూడొచ్చు మనం ఇప్పుడు పంచకులానే వెళ్తున్నాం మనం. ఇది పంజాబ్ కిందికి వస్తుంది అన్నమాట. పంచకులా ఇది పంజాబ్ కింద. అది మనం దిగిందేమో చండీగఢ్, అది హర్యానా కిందికి వస్తుంది. ఇది పంజాబ్ అన్నమాట. సో రెండింటికి రాజధాని ఒకటే. సో 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో 2 స్టేట్స్ని మనం కవర్ చేయొచ్చు. చూడండి ఇల్లు ఇక్కడ కూడా. ఇక్కడ నుంచి మన రూమ్కి వెళ్ళడానికి అయితే ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. మనం అవుట్స్కట్స్లో ఉంటున్నాం, మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్. సో మాట్లాడుకుంటూ సాగుతున్నాం. మీకు ఇది మొత్తం చూపించడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ రోడ్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఇల్లులు ఎలా ఉంటాయి అనేదాన్ని చూపించడానికి ఇది మొత్తం అనేది క్యాప్చర్ చేస్తున్నా నేను. అంటే నేను కూడా మొదటి టైం కదా రావడం. సో క్యాప్చర్ చేసి దీన్ని అంతా మీకు చూపించడానికి ట్రై చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే ఏరియాస్ని సెక్టార్ అని పిలుస్తారనమాట. 41 సెక్టార్, 23 సెక్టార్స్ అని. ఇక్కడ ఏ రోడ్ అని ఏ నగర్ అని అన్నారు. నగర్ నేమ్స్ అవేమి ఉండవు నాకు తెలిసినంత వరకు. సెక్టార్స్ అని ఉంటాయి. ఏ సెక్టార్కి వెళ్ళాలి, 21 సెక్టార్కి వెళ్ళాలి, 22 సెక్టార్కి వెళ్ళాలి, 45 సెక్టార్స్కి వెళ్ళాలి. సో ఇలా సెక్టార్స్ అని పిలుచుకుంటారు ఇక్కడ. ఒకవేళ సపోజ్ మీకు చెప్తా, 35 మార్కెట్లో రేపు అక్కడ 35 సెక్టార్లో మార్కెట్ జరుగుతుంది. అలా ఇక్కడ ఏదైనా సెక్టార్ అని పిలుచుకుంటారు. చూడవచ్చు రోడ్స్ కూడా నీట్గా ఉన్నాయి. మీకు ముందు ఒక సిగ్నల్ వస్తుంది చూడండి, అంతా సిగ్నల్ ఫాలో అవుతారు. మీకు ఆ పక్కన కనిపిస్తుంది కదా, ఆ పక్కన కనిపించేది సైకిల్ ట్రాక్ అనమాట. ఇక్కడ సైకిల్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. పోలీసులు కూడా చాలా మట్టికి చెకింగ్స్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పోలీసులు స్ట్రిక్ట్గా తీసుకుంటారు, ఫైన్ పక్కా రాస్తారు, అది ఎవరైనా సరే. సిగ్నల్ పడింది.
సిగ్నల్స్ ఇవన్నీ పక్కాగా ఫాలో అవుతారు ఇక్కడ జనాలు, లేకపోతే చలాన్ ఇంటికి వచ్చేస్తుంది. తర్వాత ఎలా కట్టాలో ఆ ప్రాసెస్ మనకు తెలియదు. చూడొచ్చు మీకు ఇక్కడ హర్యానా బండి ముందెళ్ళేది, మీకు ఇక్కడ హర్యానా బండి కనిపిస్తుంది, పంజాబ్ బండి కనిపిస్తుంది, హిమాచల్ బండి కనిపిస్తుంది. 3 స్టేట్స్ వెహికల్స్ అనేవి మనం ఇక్కడ కనిపిస్తాయి కంబైన్డ్గా. సో ఇదన్నమాట. ఆల్మోస్ట్ మనం అవుట్స్కట్స్లోకి వచ్చేసాం. ఇది మొత్తం అవుట్స్కట్స్ అన్నమాట. చూడొచ్చు గ్రీనరీగా చెట్లు కూడా బాగానే పెంచుతున్నారు. ఇక్కడ నుంచి మన రూమ్ వచ్చేసి ఇంకో 5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ మీకు పక్కన కనిపించింది అది బస్ స్టాప్. మీకు బోర్డ్స్ మీద చూడొచ్చు సెక్టార్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తే. నేను మ్యాక్సిమం బోట్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నా. చూడొచ్చు బోర్డు చూపించట్లేదు. చూడండి ఇల్లు చూడండి ఇక్కడ. ఇది అనేది సిటీ అవుట్స్కట్స్. మన దగ్గర అవుటర్ రింగ్ రోడ్ అంటాం కదా హైదరాబాద్లో. సో ఇది అలాగా రింగ్ రోడ్ అనమాట. ఈ రింగ్ రోడ్ అయితే క్రాస్ చేస్తున్నాం మనం. ఇక్కడ వైన్స్ కూడా తక్కువ రేట్. అది వైన్ షాప్ కనిపిస్తుంది కదా పక్కన, మీకు వైన్ షాప్ అని కనిపించింది కదా. ఒక బీర్ వచ్చేసి 120 రూపీస్కి దొరుకుతుంది అంట ఇక్కడ. అండ్ బ్లెండెడ్ స్ప్రైట్ ఇవన్నీ మందులు వచ్చేసి 500 రూపీస్ అంట. మన దగ్గర కంటే ఇక్కడ చీప్ మందు కూడా. అండ్ ఇక్కడ పెట్రోల్ కూడా ఎక్స్పెషల్లీ 94 రూపీస్ లీటర్. సో ఇట్ ఈస్ అందుకే ఇక్కడ ఇంకోటి ఏంటంటే బైక్స్ కంటే మీకు కార్లు ఎక్కువ కనిపిస్తాయి. అందరూ కార్లో తిరగడానికి ఇష్టపడతారు ఎక్కువ. అది చూడొచ్చు. ఇది అనేది పైన మనకి సిమ్లా నుంచి వచ్చే నది ఉంటుంది కింద. మనం ఈ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తున్నాం. అగోండి అది నది అంటే ఐ మీన్ మన దగ్గర అంటారు కదా వాగులు అలా. సో ముందు కనిపించేవన్నీ మట్టి కొండలు. ఇక్కడ నుంచి అయితే మనం రైట్ వెళ్ళాలి. ఇక్కడ ఆ కొండల పైన పెద్ద అడవి ఉంటుంది, రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. అందులో జింకలు దుప్పులు ఎక్కువ ఉంటాయంట. సో మనం ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం కదా, ఇవి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి చూడండి. ఇవన్నీ అన్నమాట ఐటీ సెక్టర్ అన్నమాట. ఇక్కడ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి అన్నమాట. మనకి కొండాపూర్ ఎలాగో హైదరాబాద్లో, ఇక్కడ ఇదంతా ఐటీ సెక్టర్ ఏరియా అన్నమాట. అన్ని కంపెనీస్ అన్నీ చాలా మట్టికి ఇక్కడే ఉంటాయి. మీరు ఇది సిటీ అవుట్స్కట్స్ కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్కి పర్మిషన్ ఉంది. సిటీలో అయితే లేదు. సిటీకి రేడియస్ 15 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ తర్వాత వాళ్ళని పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే సిటీలో ఉన్న బిల్డింగ్స్ కడితే ట్రాఫిక్ జామ్లు ఎక్కువ అయిపోతాయని ఆ ఆలోచనతో వాళ్ళు ఇలా చేశారు. ఇది కూడా మంచిదే. సిటీ మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల కూడా. ఆల్మోస్ట్ మనం మన రూమ్ దగ్గరలోకి వచ్చేసాం. ఇంకో 3 కిలోమీటర్స్లో మన రూమ్ అయితే వస్తుంది. చూడండి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్. సిటీ మొత్తంలో కనిపించట్లేదు. మీరు రోడ్ చూసినట్టయితే మనకు స్టార్టింగ్ నుంచి కూడా రోడ్స్ అనేవి ఇలానే ఉన్నాయి. ఆ పక్కన కనిపిస్తుంది కదా మీకు అద్దాల మేడ, అది అందులో అమెజాన్ ఆఫీస్ కూడా ఉందంట. ఇంకా 2-3 ఐటీ సెక్టార్కి సంబంధించిన ఆఫీసులు కూడా ఉంటాయి. అదన్నమాట సంగతి. అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ పబ్లిక్ చూడండి మీకు ఎవరు ఎక్కువ బయట కనిపించట్లేదు పబ్లిక్. మనకి టైం వచ్చేసి ఇప్పుడు 5 o'clock అవుతుంది. ఈవినింగ్ 5 o'clock అంతే. 5 o'clock అవుతుంది. ఇలా మనకి అవుట్స్కట్స్ కాబట్టి ట్రాఫిక్ ఏముండదు. జస్ట్ ప్రశాంతంగా రిలాక్సింగ్ వెళ్ళిపోతూ ఉన్నాం. సో
సో మనమైతే మన రూమ్కి రీచ్ అయ్యాము ఇప్పుడైతే. చండీగఢ్లో అయితే మా ఫ్రెండ్ ఇంటికి వచ్చేసాం. సో చూడండి చండీగఢ్ అయితే, తర్వాత మా ఫ్రెండ్ రూమ్ చూపిస్తాం మీకు. సో ఇదన్నమాట మా ఫ్రెండ్ రూమ్. పైన పెట్టేద్దాం. అమ్మా ఇదే ఊడిపోయింది. ఇవన్నీ గంజాయిలా చూపిస్తాం. చూపిస్తాం మొత్తం బాగానే ఉంటుంది. కనిపించవు కానీ ఇప్పుడు కాదు ఆపర వీడియో అవన్నీ చెట్లు ఆపర వీడియో అంటే అమ్మమ్మ డిలీట్ చేయట్లేరా బాబు. మీరు చూడవచ్చు ఇది అనేది చండీగఢ్ సిటీలో గల్లీలు, అంటే గల్లీలు ఎలా ఉంటాయో. ఇక్కడ మనకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కనిపించవు, మ్యాక్సిమం 3 floors లాస్ట్. ఇక్కడ గవర్నమెంట్ అనేది ఇంతకంటే ఎక్కువ పర్మిషన్ ఇవ్వదంట. సో అన్నీ నీట్గా ఇల్లులు అయితే బాగున్నాయి, పాతకాలం కట్టడాలు లెక్క ఉన్నాయి, కొంచెం విల్లా లెక్క. మన దగ్గర కంటే కొంచెం డిఫరెంట్ టైప్లో కడుతున్నారు వీళ్ళు. డూప్లెక్స్ లాగా కడుతున్నారు ఇల్లులు అన్నీ చూడొచ్చు మీరు. కొంచెం డిజైన్ అనేది వేరే ఉంది ఇక్కడ. సో ఇదంతా చండీగఢ్ గలీలు అనమాట. మనం మీకు చూపిద్దామని గలీలోకి వెళ్తున్నాం మనం. ఇది అయిపోయాక ఒక ఆఫీస్కి వెళ్ళి మా ఫ్రెండ్ ఆఫీస్లో వర్క్ చేస్తాడు, ఏదో కలెక్ట్ చేసుకొని మళ్ళీ పయనించాలి. మనమైతే ఇక్కడ నుంచి సోలాన్ అనే నగరానికి బయలుదేరాం. సో సోలాన్ అనేది ఒక ఇక్కడ పెద్ద నగరం అన్నమాట, మన దగ్గర బిగ్ సిటీ ఎలాగో. అండ్ ఇది సిమ్లాకి వచ్చేసి 45 kilometers ఉంటుంది. సో మనకైతే కొంచెం టైం తక్కువ ఉండడం వల్ల మనం ఈ సోలాన్ అనే దాని దగ్గరికి వెళ్తున్నాం. సో ఇది టోల్ గేట్ మీకు కనిపిస్తుందా? సో మనం బైక్ కాబట్టి పక్క నుంచి వెళ్ళిపోతున్నాం జామా. అయితే మీకు ఇక్కడ నుంచి వ్యూ చూడండి, కొండల్లోనే ఉంటాం మనం, కానీ మనకు రోడ్ మీద ఉండడం వల్ల వాటిని ఫీల్ అవ్వలేరు మీరు. అండ్ మీకు చూడొచ్చు ఇక్కడ నుంచి వ్యూ అనేది బాగుంటుంది. ఇక్కడ నుంచి కొండలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ ముందు మీకు కనిపిస్తుందా మేఘాలకు ఆనుకొని పెద్ద పెద్ద కొండలు? సో అవన్నమాట. ఇక్కడ జొమాటో, స్విగ్గీ ఇవన్నీ కూడా ఉంటాయి. అతను ఇప్పుడు పక్క నుంచి ఒక బ్లాక్ కలర్ డ్రెస్ అతను పోయింది కదా, అతడు కూడా మేము ఎక్కడికి వెళ్తే అక్కడ దాకా వచ్చిండు, సోలాన్ దాకా వచ్చిండు. అంటే మనకి ఇక్కడ నుంచి సోలాన్ వచ్చేసి మనకి అరౌండ్ 70 kilometers, మనకి 70-60 ఉంటుంది. సో మనకి ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ కాదు, ఈవినింగ్ 4 o'clock అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయినా మనమైతే. ఈ కింద ఒక సైడ్ కానీ డ్యామ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది కదా. సో అని ఫస్ట్ అయితే వెళ్తున్నాం. నీకు అంటే వ్యూ అయితే మనకు అక్కడ మస్తు అనిపిస్తుంది, ఎందుకంటే చుట్టూ ఎటు చూసినా కొండలు కనిపిస్తాయి. ఇది వచ్చేసి ఘాట్ రోడ్ అనమాట. ఇంకా ఇది నేషనల్ హైవే మనకి హర్యానాకి, ఇంకా పంజాబ్కి, హర్యానా, పంజాబ్,
ఇంకొక స్టేట్ ఉంటుంది. ఇటు హర్యానా, ఇటు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, 3 స్టేట్లు అనేవి దగ్గరగా ఉంటాయి అన్నమాట. మనకి చూసారా ఈ కొండ వ్యూ మస్తు అనిపిస్తుంది దగ్గర అక్కడ మనకు రైడ్ చేస్తుంటే. ఇంకోటి ఏంటంటే వెళ్ళేటప్పుడు బండి మొత్తం మనం అనేది గడ్డలెక్కుంటూ వెళ్ళాలి. చూపిస్తాం మీకు. చూసారా మనం అనేది ఆల్మోస్ట్ సోలాన్ దగ్గరికి వచ్చేసాం. ఇగో మట్టి కొండలు ఇవన్నీ, మట్టి కొండ చూసారా. రాక్ ఏముండదు అందులో, అంతా మట్టే అది మొత్తం. సో అందుకే అవి కొండ చర్యలు విరిగిపడుతూ ఉంటాయి అంటారు కదా. సో అవనేవి మనం వెళ్ళే దారుల్లో చాలాసార్లు అనేవి విరిగిపడ్డట్టు వాళ్ళు రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు కనిపించాయి. దాన్ని క్యాప్చర్ చేద్దాం అనుకున్నా కానీ అవి ఎక్కడ ఉంటాయో మనము కెమెరా తీసేలోపు మనం వెళ్ళిపోతాం కదా, ఆగి క్యాప్చర్ చేసేంత మూమెంట్ రాలేదు. చూడండి మీకు కొండలు అనేవి మనం దగ్గరికి వెళ్తున్న కొద్దీ దగ్గరగా కనిపిస్తున్నాయి. సో ఈ కొండల అవతల ఫస్ట్ ఈ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఈ కొండలు వచ్చేసి సోలాన్ పట్టణం. అండ్ అది దాటాక సిమ్లా ఉంటుంది. అండ్ అది దాటాక అటు కొంచెం ముందుకెళ్తే లడఖ్ అవన్నీ ఉంటాయి మనకు అనమాట. ఇక్కడ నుంచి లడఖ్ వచ్చేసి 500 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. మనం ఇప్పుడు పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి హిమాచల్ ప్రదేశ్ అనమాట. చూడండి ఇదంతా హిమాచల్ ప్రదేశ్. అంతకుముందు మనం ట్రావెల్ చేసింది ఏంటంటే అది హర్యానా. అది హర్యానా కొంచెం ఉంటుంది, పంజాబ్ కొంచెం ఉంటుంది. మీరు ఇండియా మ్యాప్లో గమనించండి, అది కొంచెం అనేది ఉంటుంది. మొత్తం ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అనమాట. సో నువ్వు ఆ ట్రయాంగిల్ నుంచి ఇటు వెళ్తే పంజాబ్ వస్తుంది, అటు వెళ్తే హర్యానా వస్తుంది, ఇటు వెళ్తే హిమాచల్ వస్తుంది. సో 3 అనేవి ట్రయాంగిల్లో పక్కనే ఉంటాయి అన్నమాట. సో చూడండి ఇప్పుడు మనం ఈ కొండ ఎక్కుతున్నాం, పెద్ద కొండ మీకు దూరం నుంచి కనిపించింది ఇంతసేపు కొండలు అనేవి. సో కొండ ఎక్కుతున్నాం, ఇంకా కొండ ఎక్కాలి, ముందు కనిపించే కొండ ఎక్కాలి మనం. ఇక్కడ పక్కన వర్క్స్ అవుతున్నాయి. ఆ కొండ పైకి ఎక్కితే మనకి ఒక సోలాన్ అనేది వస్తుంది మనకి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాం. ఇంకో 10 కిలోమీటర్స్ అయితే మనం రీచ్ అయిపోతాం. చూడండి ఇప్పుడు మనం సోలాన్ దగ్గరికి వచ్చేస్తాం. ఒక 5 కిలోమీటర్స్ వచ్చేసింది. మీకు అక్కడ కనిపిస్తుంది, ఆ కింద కనిపించేది సోలాన్. మనం ఇప్పుడు కొండ పైన ఉన్నాం. మళ్ళీ కొండ పై నుంచి కిందికి వెళ్ళి మళ్ళీ ఇంకో కొండ ఎక్కాలి. చూడండి ఇది మనం వెళ్తుంది వచ్చేసి ఘాట్ రోడ్. ఇక పక్కన ఉందంతా కొండ చర్యలు. వర్షం వచ్చినప్పుడు అవి విరిగిపడే ఛాన్సులు కూడా చాలా ఉన్నాయి. సో మీకు న్యూస్లో వింటూ ఉంటారు కదా, కొండ చర్యలు విరిగిపడి మృతి చెందారు, బస్సు లోయలో పడిపోయింది అనేది ఈ రోడ్డు పైన జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. అందుకే ఇక్కడ పబ్లిక్ వర్షం పడే టైంలో బయటికి రావడానికి భయపడుతూ ఉంటారు. అండ్ చలికాలంలో అయితే మనకి చాలా చలి వేస్తుంది. ఇంకోటి ఏంటంటే క్లౌడ్స్ అనేది మనకి దగ్గరగా కనిపిస్తాయి, చాలా దగ్గరగా కనిపిస్తాయి. నాకు ఒక ఫీల్ ఏంటంటే మేము రిటర్న్ అయ్యేటప్పుడు నైట్ అయిపోయింది కదా, అప్పుడు క్లౌడ్స్ అనేవి దగ్గరికి వచ్చాయి. మనం ఎట్లా అంటే అక్కడ లైట్స్ ఉంటాయి కదా హైవే పైన, ఆ లైట్ దగ్గర వచ్చి కనిపిస్తుంది మనకి క్లౌడ్, మనం ఫీల్ అవుతాం క్లౌడ్స్ని. చూడండి వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. సో నాకైతే నచ్చింది. అక్కడ కనిపిస్తున్నాయి చూడండి కొండ మధ్యలో, అదే సోలాన్. మనం అక్కడ ఒక టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఆ పట్టణం తిరిగేసి ఒక టెంపుల్కి అనేది వెళ్తున్నాం మనం. ఇక్కడ ఒక టన్నెల్ కూడా ఉంది. టన్నెల్ నేను దాన్ని షార్ట్ వీడియోస్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నా. మనం వెళ్ళేటప్పుడు ఈ రూట్ వచ్చాం కదా, మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు ఆ ఫ్లైఓవర్ నుంచి ఇంకో రూట్ వెళ్ళాలి. అట్లా జల్దీ వెళ్ళిపోవచ్చు అనమాట మనం. కానీ రావడానికి ఈ రూట్లో రావాలి.
ఇక్కడ చూడండి మీకు సిమ్లా బోర్డు కనిపిస్తుంది. సిమ్లా ఎన్ని కిలోమీటర్లు ఉందో. సోలాన్ 7 కిలోమీటర్స్, సిమ్లా సమ్ 53 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఫీల్ ది వ్యూ మస్తు కొడుతుంది. నాకు సినిమాలు చూస్తే అనిపించేది అసలు వీళ్ళు ఎట్లా కట్టుకుంటారా ఇల్లు ఇవన్నీ అని అనిపించేది. కానీ ఇప్పుడు నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేసిన ఇవన్నీ ఎట్లుంటాయని. అయితే ఈ పక్కన ఈ కొండ చర్యలు విరిగిపడుతుంటే వాళ్ళు పైకెక్కి అట్లే తాడేసుకొని సినిమాలు ఉంటుంది కదా మనం ట్రెక్కింగ్ చేస్తారు, ఆ తాడుతో వెళ్ళి వాళ్ళు అవి ఇవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇక పక్కన మీకు చూడొచ్చు అది కొంచెం మట్టి పోసి అవన్నీ. కానీ ఇక్కడ రెస్టారెంట్స్, రూమ్స్, ఏటీఎంస్, బ్యాంక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఎవ్రీ ఫేమస్ రెస్టారెంట్ కేఎఫ్సి కానీ బర్గర్ కింగ్ కానీ ఇలాంటి మనకి మెయిన్ సిటీస్, ఇది కూడా ఒక సిటీ కాబట్టి ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉందన్నమాట ఇక్కడ. చూడొచ్చు పక్కన ఉన్నాయన్నీ హోటల్స్ అనమాట మాకి. ఇది సోలాన్ పట్టణం. చూడొచ్చు మీరు ఫేమస్ బ్రాండెడ్ స్టోర్స్ ఉంటాయి. పక్కనే మీకు కొండ కనిపిస్తుంది. వర్షం వచ్చినప్పుడు కూలే ఛాన్స్ కూడా ఉంది ఆ కొండ. ఇదే సోలాన్ నగరం అన్నమాట. ఇంకొంచెం రద్దీగా ఉంటుంది. ఇది మొత్తం షాపింగ్ ఏరియా అన్నమాట, షాపింగ్ మాల్స్ ఏరియా. సో ఇది దాటితే మనకి జటోదర టెంపుల్ అనేది వస్తుంది. సో అక్కడికి అనేది మనం వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక వ్యూ పాయింట్ అక్కడ నుంచి చూసి చూద్దాం. ముందైతే ఈ నగరాన్ని చూడండి, సోలాన్ పట్టణాన్ని. చూడచ్చు ఇదైతే సిటీ ఎండ్ అయిపోయింది మనకి. సిటీ ఎండ్ అయిపోయి ఇది అయిపోగానే 1-2 కిలోమీటర్స్కి మనకు జటోలి వస్తుంది, జటోలి టెంపుల్. ఇట్ ఈస్ నియర్ బై సోలాన్ నగరం అన్నమాట. మీరైతే ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు కూడా మంచి థ్రిల్ ఫీల్ అవుతారు. ఇంకా పైకి అలానే వెళ్తూ ఉంటే మస్తు మజా వస్తుంది అన్నమాట మనకి. కానీ నేను ఇక్కడికే స్టాప్ అయింది, మళ్ళీ అనుకోని కారణాల వల్ల లేట్ అయిపోయింది. లైట్ పోయింది కాబట్టి. హిమాచల్ ప్రదేశ్లోని సోలాన్లో ఉన్న జటోల్ మందిర్ వచ్చేసి ఇక్కడైతే ఇది మొత్తం ఫేమస్. సో మీకు పైకి వెళ్ళి మొత్తం అప్డేట్ ఇస్తారు, నాతో వచ్చేసేయండి. ఇదైతే మనకి అక్కడ వినాయకుడి బొమ్మ అనిపిస్తుంది. ముందుకెళ్ళి ఇదైతే మస్తు అనిపిస్తుంది ఇది చూస్తుంటే. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడైతే మనకు రకరకాల డిజైన్స్ బొమ్మలు కనిపిస్తున్నాయి. అమ్మవారి ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి. చూడొచ్చు మీరు ఇక్కడ. నన్నది వీడియో పైకి వెళ్దాం. ఇప్పుడు టెంపుల్ పైకి ఎక్కి అప్డేట్ చేద్దాం. మనమైతే లోపలికి వెళ్తున్నాం పైకి, అమ్మవారి టెంపుల్ పైకి. మాట్లాడరా బాగా. कोई बात नहीं, उधर भी डाल दो।
యా ఇదన్నమాట జటోలి మందిర్. బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి మీరు. ఇక్కడ మనం చాలా కొండల పైన ఉన్నాం మనమైతే. ఇది వ్యూ మాత్రం అదిరిపోయింది. ఆ రోడ్ నుంచి వచ్చినాం మనం. కనిపిస్తుంది రోడ్. ఆ రోడ్ నుంచి పైకి వచ్చేసాం. చండీగఢ్ అయితే సగం తిరిగేసా. ఇంకా మెయిన్ సిటీ ఉంటుంది కదా, మాల్స్, షాపింగ్ మాల్స్ బాగుండేటి, హెవీ పబ్లిక్ క్రౌడ్ ఉండేది ఉంటుంది కదా. సో అక్కడికైతే వెళ్తున్నా. రూమ్ నుంచి అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. సో అక్కడికి వెళ్ళాక కలుద్దాం.